ట్యూటర్లకు జీతం ఎక్కువ, టీచర్లకు తక్కువ. ప్రీ ప్రైమరీ టీచర్లకు 16,000 వేతనం చాలు, ట్యూటర్లకు 20,000 ఇస్తే సరిపోతుంది. ప్రభుత్వానికి విద్యా కమిషన్ వింత సిఫార్సు అంటూ ఇలా గమ్మత్తుందిగా. ఇది రోజొక్క వార్త వస్తుంది. విన్నప్పుడల్లా టీచర్లకి గుండె దడదడం అంటా ఉన్నది, డగ్గు అంటుంది. ఒకసారి చూడు. ప్రీ ప్రైమరీ టీచర్లకు 16,000 వేతనం సాలట. ఇక సహజంగా టీచర్లకు జీతం ఎక్కువ ఉండడం, ట్యూటర్లకు తక్కువ ఉండడం మనం చూస్తుంటాం. ఇందుకు భిన్నంగా టీచర్లకు తక్కువ జీతం, ట్యూటర్లకు ఎక్కువ జీతం ఇవ్వాలని తెలంగాణ విద్యా కమిషన్ సర్కార్కు సూచించింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ప్రీ స్కూల్స్ టీచర్ల నెలకు 16,000 వేతనం ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఇదే బడుల్లో పనిచేసే స్పెషల్ టీచర్లకు మాత్రం నెలకు 20,000 వేతనం ఇవ్వాలని సూచించింది. టీపీఎస్ బడులపై డ్రాఫ్ట్ బిల్లు కమిషన్ సర్కార్కు సమర్పించింది. అయితే ఈ నివేదికను పరిశీలిస్తే అనేక వింతలు విశేషాలు వెలుగు చూస్తున్నాయి. ఇదే స్కూళ్ళలో పనిచేసే హెచ్ఆర్ అసిస్టెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్ అసిస్టెంట్, స్టూడెంట్ రిలేషన్ అసిస్టెంట్, ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్, ల్యాబ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్, నర్సు, హెడ్ కుక్లకి నెలకు 20,000 వేతనం ఇవ్వాలని కమిషన్ సూచించింది. బోధనేతర సిబ్బందికి నెలకు 20,000, అత్యంత కీలకమైన పునాది వంటి పూర్వ ప్రాథమిక విద్యను బోధించే టీచర్లకు నెలకు 16,000 వేతనం ఇవ్వాలని కమిషన్ సూచించడం విమర్శలకు తావిస్తోంది. టీచర్లను లక్ష్యంగా చేసుకోవడం, టీచర్ల గౌరవం తగ్గించే చర్యలపై టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి. వేతనాల్లో నాన్ టీచింగ్కే 52 లక్షలు, నాన్ టీచింగ్కి ఎక్కువ ఇస్తూ టీచింగ్కి తక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇస్తే బాగుంటుందని చెప్పి కమిషన్ సూచిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూడండి ఒక్కసారి. మండలానికి 1-2 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను మండల యూనిట్గా ప్రారంభించాలని కమిషన్ సూచించింది. అయితే మండలానికి 1-2 అన్న సందేహాలు వస్తున్నాయి. వీటిని మండలానికి 1 చొప్పున ఏర్పాటు చేస్తామని సర్కార్ ప్రకటించింది. అయితే విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి మండలానికి 2 స్కూళ్లు మంజూరు చేసినట్టు ప్రకటించారు. ఇవి కూడా అన్ని మండలాల్లో కాదని, నియోజకవర్గంలో ఒక మండలం మాత్రమేనన్న వాదనలు ఉన్నాయి. ఇవి కొత్తగా ఏర్పాటు చేసేవి కావని, ఇప్పటికే ఉన్న బడులను టీపీఎస్లుగా మారుస్తామని విద్యా కమిషన్ వర్గాలు అంటున్నాయి. అయితే ఇంకా కొన్ని సిఫార్సులు చేసింది, సూచనలు చేసింది. ఇంతవరకు రాష్ట్రం జిల్లా స్థాయిలో జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు అంటే DCEBలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కోసం జిల్లా స్థాయి ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఏర్పాటు చేయాలి. ఇదొకటి. పాఠశాల స్థాయిలోనూ పరీక్షల విభాగాన్ని ఏర్పాటు చేయాలి. 1 నుంచి 12వ తరగతి వరకు పరీక్షలను ఎగ్జామినేషన్ బ్రాంచ్ నిర్వహించాలి. పాఠశాలల వేళను భిన్నంగా ప్రతిపాదించారు. సాధారణంగా అంటే విద్యార్థులకు ఉదయం 9 నుంచి 4 గంటల వరకు తరగతులు ఉంటాయి. ఎంపిక చేసిన వారి కోసం సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు నడుపుతారు. ఇక సీనియర్ విద్యార్థులు ఆటల పోటీల్లో పాల్గొనేందుకు రాత్రి 8:30 వరకు బడులు నడుస్తాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాత్రి 8:30 గంటల వరకు ఉండాలి అంటూ ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీలట 8:30 వరకు ఉండాలట. 10, 11, 12వ తరగతుల్లోని విద్యార్థుల అసైన్మెంట్లు, టెస్టుల కోసం విద్యార్థులను జంబ్లింగ్ చేస్తారు. అంటే ఒక స్కూల్లో ఉన్న విద్యార్థులకు మరో స్కూల్లో టెస్ట్ పెడతారు. ఈ ఆగమైపోయేటట్టు కదా, వీళ్ళంతా టెన్షన్ అయిపోతురు. ఇగో PRTU TS రాష్ట్ర అధ్యక్షుడు ఏమంటుండో ఒకసారి వినురు. టీచర్ల వేతనాలపై కమిషన్ వైఖరి గర్హనీయం. టీచర్ల వేతనాలపై విద్యా కమిషన్ వైఖరి గర్హనీయం. కమిషన్ తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కమిషన్ ఇచ్చిన నివేదికలో అనేక లోపాలు ఉన్నాయి. టీచర్ల కృషిని తక్కువ చేసి చూపే ప్రయత్నంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ పదోన్నతులు, సీనియారిటీకి బదులు పారామీటర్లు, ప్రమాణాలు నిర్దేశించడం అర్ధరహితం. ఇది సర్వీస్ రూల్స్కు పూర్తి వ్యతిరేకం, అవగాహన రాహిత్యంగా మేము భావిస్తున్నాం. 50% HM పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో భర్తీ చేయాలనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తహసీల్దార్, ప్రిన్సిపాల్, HM, CI వంటి పోస్టులు అనుభవం ఆధారంగా పదోన్నతి కల్పించే పోస్టులు. వీటిని నేరుగా రిక్రూట్ చేస్తే ఇబ్బందులు వస్తాయి. టీచర్ల అర్హతల నిర్ణయాధికారం NCTEకే ఉంది. జాతీయంగా ఒకే విధానం అమలవుతుంది. దీన్ని ఎలా మారుస్తారు? ఇలాంటి కమిషన్ సిఫార్సులను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ చాలామంది అదే చెప్తా ఉన్నారు. ఒక్కసారి మనం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారికి కాల్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకవేళ తను రెస్పాండ్ అయితే ఈ జరుగుతున్న అంశం పైన ఒక్కసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆకునూరి మురళి గారికి, రిటైర్డ్ IAS ఆకునూరి మురళి గారికి కాల్ చేసినాం మనం. ఇంత వ్యతిరేకత వస్తున్నప్పుడు మరి విషయం ఏందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. రింగ్ అయితే అవుతా ఉంది. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, ఇప్పుడు దొరకకపోతే డెఫినెట్గా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం, అడుగుదాం మన ఛానల్ నుంచి. మురళి సార్ లైన్లోకి రావట్లేదు. మెసేజ్ చేసినా లేకపోతే చూద్దాము. ఒకవేళ కాల్ చేస్తే మాత్రం లైవ్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం, లేదా ఇంటర్వ్యూ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం.